హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్. మనం మహాభారతంలోని కొన్ని ఘట్టాలు తీసుకొని అవి ఎందుకు జరిగాయి, ఆ స్టోరీస్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఇవాళ ద్రోణాచార్యుడు పతనం, ఎంతో బలమైన ఎన్నో విలువిద్యలు తెలిసిన గురువు కూడా ఒక మానసిక ఒత్తిడితోటి చనిపోయాడు. ఈ స్టోరీని చివరిదాకా చూడండి. దీని నుంచి ఈ జనరేషన్ ఏం నేర్చుకోవచ్చు. ఓకే, సో మానసికంగా స్ట్రాంగ్ లేకపోతే మనం ఎలా మన లైఫ్ ఫైట్ని మిస్ అయిపోతాం అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడి మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ద్రోణాచార్యుడు పాండవుల కౌరవులకి గురువు. యుద్ధభూమిలో అతను పాండవులని గజగజలాడించిన వ్యక్తి. సో ద్రోణాచార్యుడు ఉండగా యుద్ధం మనం గెలుస్తాము అని వాళ్ళు అనుకోలే. ఎందుకంటే వీళ్ళందరికీ నేర్పించిందే అతను. వీళ్ళు ఏ బాణం వేస్తే దానికి అతను ఏం చేయాలో చేస్తున్నాడు. వీళ్ళు ఏ ప్లాన్ చేస్తే దానికి రివర్స్ ప్లాన్ చేసేస్తున్నాడు. ఈ ప్లాన్లను నేర్పించిందే గురువు కదా. ఆ గురువుని ఓడించడం అంత ఈజీగా? అశ్వత్థామకి, అర్జునుడికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా యుద్ధ విద్యలు నేర్పిందే ఆయన. ఆయనతో ఫైట్ చేసి గెలవడం అంటే అంత ఈజీనా? ద్రోణాచార్యుని ఆపడం అనేది పాసిబుల్ అవ్వట్లే. అప్పుడు కృష్ణుడు ఇంకొక ప్లాన్ చేశాడు. ద్రోణాచార్యుడికి ఒక కొడుకున్నాడు, అశ్వత్థామ. ఈ అశ్వత్థామ గనక చనిపోయాడు అని తెలిస్తే అప్పుడు ద్రోణాచార్యుడు ఆటోమేటిక్గా యుద్ధంలో డల్ అయిపోతాడు. ఇది చెప్పాలి. కానీ పాండవుల్లో ఎవరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మడు. ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మడు. ఒక్క ధర్మరాజు గనక చెప్పితే నమ్ముతాడు. ధర్మరాజు అబద్ధం చెప్పుడు అనేది అప్పటిదాకా అందరికీ తెలిసిన ఒక విషయం. ముఖ్యంగా వీళ్ళ గురువుకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది అతను కాబట్టి వాళ్ళ గురువుకి బాగా తెలుసు. సో కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా అశ్వత్థామ చనిపోయాడని ఒక అబద్ధం చెప్పు అంటే, నేను చెప్పను, నా వల్ల కాదు అంటాడు. నువ్వు ఇలానే ఉంటే మనం యుద్ధం ఓడిపోతాము, అధర్మమే గెలుస్తుంది, ధర్మం ఓడిపోతుంది. సో మనం ధర్మాన్ని గెలిపించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేయక తప్పదు. ఓకే, నీకు ఇష్టం లేదంటున్నావు కదా, ఓ పని చేద్దామని అశ్వత్థామ అనే ఒక పేరున్న ఏనుగుని తీసుకొచ్చారు. దాన్ని చంపేశారు. చంపేసి ధర్మరాజుతో గట్టిగా చెప్పించారు, అశ్వత్థామ చనిపోయాడు అని. సో మళ్ళొక్కసారి ద్రోణాచార్యుడు ధర్మరాజుని అడిగాడు, ఏంటి అశ్వత్థామ చనిపోయాడా? ముందు అశ్వత్థామ అనే పేరుకే తను డల్ అయిపోయాడు. అప్పటిదాకా బాగా యుద్ధం చేస్తున్న వ్యక్తి మానసికంగా ఒకటేసారి షాక్ అయిపోయి డల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఇతను మానసికంగా డల్ అయిపోయాడో యుద్ధం మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అదే టైంలో దృష్టద్యుమ్నుడు ఇతన్ని చంపేశాడు. సో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ముఖ్యంగా స్టూడెంట్స్, మీరు ఎంత బలంగా ఉన్నా సరే మానసికంగా బలంగా లేకపోతే యుద్ధాలని ఓడిపోతాము. ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం ఏంటి? పరీక్షల యుద్ధం, కాంపిటీషన్ యుద్ధం, జాబుల యుద్ధం. మీరు జాబ్ కోసం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీ క్లాస్లో ర్యాంక్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి. నేను చదవగలను, నాకు ఈ జాబ్ వస్తుంది, బట్ నేను వెళ్తున్నవే కరెక్టా కాదా ఎంక్వైరీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చిన్న చిన్న ఫెయిల్యూర్కే మీరు మానసికంగా స్థిరంగా లేకపోతే, ద్రోణాచార్యుని చూసాం, ఎంత బలవంతుడు, ఎంత యుద్ధం బాగా చేశాడు. ఒక్క చిన్న మానసిక ఒత్తిడితోటి సడన్గా యుద్ధాన్ని కోల్పోయాడు. సేమ్ అంతే, మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి స్టూడెంట్స్. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి. కుటుంబ సంబంధాలు, రిలేషన్స్, ముఖ్యంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, లేదా అమ్మాయి అబ్బాయిని లవ్ చేసింది. ఇంట్లో పరిస్థితులు బాగాలేకనో లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏదో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. దీనికి ఇంకా కుంగిపోయి అమ్మాయిలంతా అంతే, అబ్బాయిలంతా అంతే, లైఫ్ అంతా ఇంకా వాళ్ళని చూసుకుంటూ మానసికంగా క్షోభపడి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో దీనికన్నా కూడా ఆ ప్రాబ్లంని వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలి అని మానసికంగా స్ట్రాంగ్ అయి బయటపడాలి. లైఫ్లో ఒక జాబ్ ఆపర్చునిటీ కానీ, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కానీ, ఒక సినిమా అవకాశం కానీ, లేకపోతే జాబ్లో ఎదిగేటప్పుడు ఒక గ్రోత్ కానీ, ఏదో ఒక అడ్డు తగులుతుంది. ఈ అడ్డుని నువ్వు మానసికంగా తీసుకున్నావు అనుకుంటే, ఓకే, మనసులో పెట్టుకున్నావు అనుకుంటే, రోజుకు రోజు నీకు నువ్వే క్రిటిసైజ్ చేసుకుంటావు. ఒక చిన్న ప్రాజెక్ట్లోకి వచ్చావు బాస్,
ఆ ప్రాజెక్ట్ నువ్వు చేసిన ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలే, సో నన్ను ఇంకా తీసుకోరులే, నేను ఇందులో ఎంత పని చేసినా అంతేలే, నువ్వు ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నేను ముందుకు తీసుకోరు. సో చిన్న చిన్న ఫెయిల్యూర్స్కే నువ్వు 10 సార్లు ఫెయిల్ అవ్వు, 100 సార్లు ఫెయిల్ అవ్వు, ఫెయిల్యూర్ని పట్టుకొని ఎలాడకు. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఖచ్చితంగా సెటిల్ అవ్వగలను అని నీకు నమ్మకం ఉంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటా ఉండు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో రెక్టిఫై చేసుకో, ఒకసారి ఎంక్వైరీ చేసుకో, చూసుకో, చెక్ చేసుకో. ఈ మిస్టేక్ చేశాను, ఇది కాదు ఇది కాదు ఇది అని రీసాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ద్రోణాచార్యుడు ఈ జనరేషన్కి చెప్పిన నీతి ఏంటంటే, నువ్వెంత బలవంతుడు అయినా మానసికంగా స్ట్రాంగ్ లేకపోతే యుద్ధంలో ఓడిపోతావు, లైఫ్లో ఓడిపోతావు అని నేర్పించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మానసిక ఒత్తిడి నుంచి మీరు ఎలా బయటపడ్డారు? మీ చిన్న చిన్న సక్సెస్ జర్నీస్ని మన కామెంట్లో పోస్ట్ చేయండి. సో ఇలా డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు బయటికి రావడానికి మీ చిన్న స్టోరీస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి, మీ సక్సెస్ స్టోరీస్ చాలా హెల్ప్ అవుతాయి. కామెంట్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా సెటిల్ అవ్వాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.